వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. జాతీయ రహదారి పక్కన పెట్రోల్ బంక్ దగ్గర నుంచి 13 నిమిషాల వ్యవధిలో బైక్ శివశంకర్ దాటారు. ఈ విజువల్స్ పెట్రోల్ బంక్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పెట్రోల్ కొట్టించుకోవడానికి 2 వీలర్ మీద ఫ్రెండ్ తో వచ్చాడు శివశంకర్. పెట్రోల్ పోయించుకొని 2 గంటల 24 నిమిషాలకు వెళ్లిపోయాడు. 4 నిమిషాల పాటు పెట్రోల్ బంకులోనే ఉన్నాడు శివశంకర్. ఆ తర్వాత 13 నిమిషాల వ్యవధిలో అంటే సరిగ్గా 2 గంటల 39 నిమిషాల 50 సెకండ్లకు కావేరి ట్రావెల్స్ బస్సు పెట్రోల్ బంకు దగ్గర నుంచి క్రాస్ అయింది. ఈ పెట్రోల్ బంక్ బస్సు దగ్ధమైన ప్రాంతానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఇక్కడి నుంచి బస్సు క్రాష్ అయిన 5 నిమిషాలలోపే ప్రమాదం జరిగింది. శివశంకర్తో పాటు వచ్చిన మరో యువకుడు ఎరిస్వామిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక పోలీసుల అదుపులో ఎరిస్వామి ఉన్నట్లు సమాచారం. పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా ముందుగా అనుకున్నట్లు కాకుండా కావేరి ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొట్టలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి ముందే మరో వాహనం హిట్ చేసి వెళ్లిపోయిందా లేదా పైకి లేచి శివశంకర్ కింద పడి మృతి చెందాడా అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శివశంకర్ కింద పడిపోయిన తర్వాత హైవేపై బైక్ అలాగే ఉండిపోయిందా? ఆ వెంటనే వచ్చిన కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ ఈడ్చుకుంటూ 300 మీటర్ల వరకు వెళ్లిందా? దీంతో పెట్రోల్ ట్యాంక్ లీకై మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. బైకును కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లడంతో పెట్రోల్ ట్యాంక్ లీకై మంటలు వ్యాపించినట్లు నిన్న పోలీసు అధికారులు చెప్పారు. ఇవాళ ప్రమాదం గురించి కొత్త కోణం బయటకు రావడంతో ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.